అవ్వాలి. ఫస్ట్ మీరు ఏదైనా స్పీచ్ కానీ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ వాళ్ళు అడుగుతారు. ఫైనల్ ఇయర్స్ ఆర్ థర్డ్ ఇయర్ మా కంపెనీకి మిమ్మల్ని పర్టికులర్ గా ఎందుకు చూస్ చేసుకోవాలి, ఏ రీజన్ బేస్ చేసుకుని మిమ్మల్ని చూస్ చేసుకోవాలని వాళ్ళు అడుగుతారు. అప్పుడు మీరేం చెప్పాలి? కొంతమంది ఆన్సర్స్ వచ్చాయి, నాకున్న క్యాపబిలిటీస్ మీకు మీ కంపెనీలో కావాల్సిన క్వాలిటీస్ క్యాపబిలిటీస్ అవన్నీ నాలో ఉన్నాయి కాబట్టి ఐ ఎంపవర్డ్ మై సెల్ఫ్ అండ్ దట్స్ ది రీజన్ వై ఐఎమ్ హియర్ టుడే అని చెప్తారు చాలా మంది. మేబీ దిస్ మైట్ బి ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ తెలుసుకుని నాకు చెప్పండి. ఓకే, పి ప్రాక్టీస్. చాలా కామన్ గా చెప్తారు ప్రాక్టీస్ అని చెప్పేసి. వాట్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ యూ నీడ్? పర్ఫెక్ట్ ప్రాక్టీస్. ఓకే, ఎనీ అదర్? అసలు పర్ఫెక్ట్ ప్రాక్టీస్ అంటే ఏంటి? క్లియర్ ప్రాక్టీస్ అంటే ఏంటి? ప్రాక్టికల్. ఓకే, ఫస్ట్ ముందు ప్రాక్టీస్ చేయాలి అంటే మీ దగ్గర ఒక రూట్ మ్యాప్ అనేది ఉండాలి. ఓకే, ముందు ఈ స్టెప్ తీసుకుంటే నెక్స్ట్ ఈ లెవెల్ కి వెళ్తాను అనే క్లియర్ రూట్ మ్యాప్ అనేది ఉండాలి. ఆ రూట్ మ్యాప్ ఉంటే గనుక మీరు ప్రాక్టీస్ చాలా ఈజీగా అయ్యిద్ది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు స్పీచ్ కాకుండా ఏదైనా ఇంటర్వ్యూ కానీ వెళ్తున్నారు, లేదా ఒక స్పీచ్ ఇవ్వాలి ఇక్కడికి వచ్చి. ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన స్టెప్ ఏంటి అంటే ముందు మీరు మ్యాటర్ రెడీ చేసుకోవాలి, కంటెంట్ ప్రిపేర్ చేయాలి. ఏ టాపిక్ చెప్పాలనుకున్నా, మీకు పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయిన టాపిక్ చెప్పాలనుకుంటున్నారా, లేకపోతే మీరు కొత్తగా ఏదైనా టాపిక్ ఎంచుకుని దాని గురించి మాట్లాడాలనుకుంటున్నారా అనేది మీకు కావాలి. సో ఫస్ట్ మీకు ఫస్ట్ స్పీచ్ ఎలా ఇవ్వాలి అనేది మీరు చెప్తున్నారు. టాపిక్ అనేది ఫస్ట్ స్పీచ్. దాన్ని ఎలా రెడీ చేసుకోవాలి? మీరు ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి, మీ గురించి మీరు. ఆల్రెడీ సార్ ఇస్తారు, లేదా యాంకర్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ మీ కంటెంట్ ప్రిపరేషన్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి. సార్ చెప్తే ఎవడు విండి. క్రియేటివ్ గా ఉంటే ఎవరైనా వింటారు, కానీ ఆ క్రియేటివిటీని స్టూడెంట్స్ కి రీచ్ అయ్యేలా మీరు కంటెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేదే మీ స్పెషల్ టాలెంట్.